రాయలసీమకు ఎంతో ముఖ్యమైన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కావాలని, కేంద్రం దీనికి తగిన సాయం చేయాలి అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభలో జలశక్తి శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న సాగునీటి వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు. దేశంలో రెండో అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతం అనంతపురం అని 2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేశారని ఆయన వివరించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి గాడిలో పడ్డాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 12,157 కోట్లు మంజూరు చేసిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2026 జూన్ నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ నీరందించాలన్నది తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. హంద్రీ నీవా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లు కేటాయించి ప్రధాన పనులను వేగవంతం చేసిందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 16,000 కోట్లలో గత ప్రభుత్వం 13% కూడా ఉపయోగించలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ డిపిఆర్ తయారు చేస్తున్నందున తగినన్ని నిధులు విడుదల చేసి పథకాన్ని పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని ఎంపీ లక్ష్మీనారాయణ కేంద్రాన్ని కోరారు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాను. జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా 2025-26 బడ్జెట్లో 99,503 కోట్లు కేటాయించడము నీటి భద్రతపై వారి అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ తపన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ నేను భారతదేశంలో రెండవ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా తరఫున మాట్లాడుతున్నాను. అనంతపురం రాయలసీమలో భాగంగా ఉంది. ఇది సాహసానికి, సహనానికి ప్రతీకైన భూమి. అయితే దశాబ్దాలుగా నీటి కొరతను ఎదుర్కొన్నటువంటి ప్రాంతం ఇది. అయితే 2014-2019లో మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో రాయలసీమను సస్యశ్యామలం అభివృద్ధి చేసే దిశగా ఒక మంచి ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గౌరవనీయ స్పీకర్ గారికి మా తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు విస్తరించింది. అదేవిధంగా రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ వ్యవస్థలతో పాటు వ్యవసాయ పరికరాలను అతి తక్కువ ధరలకు అందించింది. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద SC/ST రైతులకు 90% వరకు, ఇతరులకు 80% వరకు సబ్సిడీ అందించాం. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించాను. హంద్రీ నివా సుజల స్రవంతి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేసి కృష్ణానది యొక్క జిల్లాలని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు తీసుకొచ్చాం. అదేవిధంగా పోలవరం దాదాపుగా 70% పూర్తి చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మిగిలిన 20% హంద్రీ నివా పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆమోదించిన నిధులను కూడా దారి మళ్లించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. మేము నిర్మించినాము, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు మేడం. మేము రైతుల కోసం పనిచేస్తాం, వాళ్ళు రైతులను వదిలేశారనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు గుర్తించారు. గౌరవనీయ స్పీకర్ గారికి, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు తిరిగి గాడిలో పడింది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు కోసం 12,157 కోట్లు మంజూరు చేసినందుకోసము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. 2026 జూన్ నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకు నీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా హంద్రీ నివా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య 963 కోట్లు కేటాయించింది. తదుపరి దశ పనులు కూడా టెండర్లు కూడా అప్పగించబడ్డాయి. ప్రధాన పనులు వేగంగా సాగుతున్నాయి. రాయలసీమకు వచ్చే జూన్ నాటికి నీరు అందించాల లక్ష్యంతో మేము పనిచేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన మరో ప్రాజెక్టు కేంద్రం సాయం అవసరం అవుతా ఉంది. పోలవరం నుంచి బనకచర్ల రిజర్వాయర్కు నదుల అనుసంధాన ప్రాజెక్టు మద్దతు కావాలి. మన సీఎం గారి ఆలోచన ఆధారంగా గోదావరి నదిలోని అదనపు నీటిని కృష్ణా మీదుగా పెన్నా నదికి మళ్లించాలంటే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరులో, బొల్లపల్లి, నంద్యాలలో బనకచర్ల రిజర్వాయర్ నిర్మించి 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల మంది ఎకరాలకు సాగునీరు ఇచ్చే వచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. దీనికి సంపూర్ణ మద్దతు కేంద్రం నుంచి కావాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది.